హలో అండి. అండి ఇఫ్ దే డజంట్ వాంట్ ద బేబీ వన్స్ ఒక బేబీకి ఏదో డిజబిలిటీ ఉంది. కపుల్స్ తర్వాత మాకు ఇప్పుడు now there is no అనడానికి go అండి, you have to take the baby. ఓకే. ఇప్పుడు now after the law has come you can't decide పుట్టిన తర్వాత మాకు వద్దు అనడం కాదు. మీ ఎగ్ మీ స్పర్మ్ ఆమె ఏం చేసింది, మోసింది అంతే. ఇంక్యుబేటర్ అన్నానే ఇందాక, అలాంటిదే కదా ఆమె. వాకింగ్ టాకింగ్ ఇంక్యుబేటర్ పాపం మోసింది 9 months. షీఈ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ద అబ్నార్మాలిటీ. ఓకే. సో ఇంతకు ముందు సెరోగసీకి ఎవరంటే వాళ్ళని పట్టుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు అలాంటి ఆప్షన్ ఉందా? లేదు, ఆల్ట్రిస్టిక్ పర్పసెస్ తెలిసిన అంటే వాళ్ళంటే లైక్ నేను ఇన్నది ఏంటంటే నియర్ బై రిలేటివ్ ఆర్ ఫ్రెండ్స్ ఆర్ Correct. ఫ్యామిలీలోనే ఆల్ట్రిస్టిక్ పర్పసెస్ లోనే చేయాలి. ఆల్ట్రిస్టిక్ అంటే నియర్ బై. ఓకే. సో దానికి ఖర్చు ఎలా ఉంటుంది? ఖర్చు అంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి తప్పకుండా, అండ్ 9 months చూసుకోవాలి. సో ఆమె మెడికల్ ఎక్స్పెండిచర్ చూసుకోవాలి, డెలివరీ చూసుకోవాలి, పోస్ట్ పార్టమ్ కూడా చూసుకోవాలి. అంటే డెలివరీ అయ్యాక కూడా కొన్ని రోజులు చూసుకోవాలి. సో ఆల్ దట్ ఈస్ ఇన్క్లూడెడ్. ఓకే. డెలివరీ అయిన తర్వాత ఎన్ని డేస్ కి పేరెంట్స్ అలాగే ఏం లేదు, సమ్ టైమ్స్ ఇమీడియట్ గా ఇచ్చేస్తారు, సమ్ టైమ్స్ 1 month తర్వాత ఇస్తారు. ఇట్ ఆల్ డిపెండ్స్. సో మ్యామ్, సెరోగసీగా వచ్చే ముందు డోనర్ సంగతి ఏంటి? స్పర్మ్ అండ్ సో డోనర్ ఎగ్ ఏమో డెఫినెట్ గా డోనర్ ని రిక్రూట్ చేసేటప్పుడు తన హెల్త్ అవన్నీ చూసుకుంటాము. 20-30 కన్నా తక్కువ ఉండాలి. సో అరౌండ్ 20s, లేట్ 20s లో ఉంటే తీసుకుంటాము. కన్సెంట్స్ ఉండాలి. తిను కూడా ఆల్ట్రిస్టిక్ పర్పసెస్ లో చేయొచ్చు. అండ్ ఎగ్స్ డొనేట్ చేసినప్పుడు మినిమం ఎగ్స్ తీయాలి. సో 7 మెచ్యూర్ ఎగ్స్ తీసేటట్టు ఉండాలి, ఎక్కువ ఓవర్ డోస్ ఇచ్చేయకూడదు. దెన్ తను ఏంటంటే ఆధార్ కార్డు అవన్నీ ఇస్తారు, అదంతా ఉంటుంది, కన్సెంటింగ్ ఉంటుంది. ఇది డోనర్ ఎగ్ ఇచ్చినప్పుడు. డోనర్ స్పర్మ్స్ ఏంటంటే అండి బ్యాంక్ నుంచే తీసుకోవాలి. స్పర్మ్ బ్యాంక్ అని ఉంటుంది, ఏఆర్టీ బ్యాంక్ అంటారు దాన్ని. దానికి లైసెన్స్ ఉండాలి. సో మాది లెవెల్ 2 అన్నాను కదా, లెవెల్ 3 సరోగేసీ కూడా ఉండడం, అది కూడా ఉంది మా దగ్గర. బట్ స్పర్మ్ ఏఆర్టీ బ్యాంక్ అనేది వేరే లైసెన్స్, మాకు లేదు అది. బట్ ఏఆర్టీ బ్యాంక్ ఉన్నప్పుడు రెస్పాన్సిబిలిటీ ఈజ్ మోర్. ఏంటి అందులో, డోనర్ స్పర్మ్ తీసుకున్నప్పుడు ఒక డోనర్ వచ్చినప్పుడు వాళ్ళని ముందు క్వారంటైన్ చేయాలంటే హెచ్ఐవి, హెచ్బిఎస్ఏజి, విడిఆర్ఎల్ ఇవన్నీ ఉన్నాయా చూడాలి. ఆ స్పర్మ్స్ తీసుకున్నప్పుడు 6 months క్వారంటైన్ లో పెడతారు, అంటే వాడరు. 6 months తర్వాత మళ్ళీ ఆయనని చెక్ చేస్తారు, ఇవన్నీ ఉన్నాయా లేవా అనుకున్నప్పుడే ఆ స్పర్మ్స్ వాడడం జరుగుతుంది అనమాట, మళ్ళీ శాంపిల్ తీసుకొని. సో దాట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. స్పర్మ్స్ ఎవరు పడితే వాళ్ళ నుంచి తీసుకోవడానికి ఉండదు, వాళ్ళు రిజిస్టర్ అవ్వాలి. వాళ్ళు మాకు కోడే, బట్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ అంతా ఉంటుంది, ఆధార్ కార్డ్ అవన్నీ ఉంటాయి అనమాట. సో ఎవ్రీ చైల్డ్ హ్యాస్ అ రైట్ 20 years తర్వాత కనుక్కోవడం అంటే ఏఆర్టీ బ్యాంక్ వెళ్ళి కనుక్కోవచ్చు. అంటే అబ్రాడ్ ఇట్ హ్యాపెన్స్, ఇప్పటి వరకు మన ఇండియాలో ఎవరు చేయలేదు, బట్ ఇట్స్ పాసిబుల్. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ ఈ డేటా అంతా పెట్టాలి. అండ్ స్పర్మ్స్ తీసుకున్నప్పుడు ఒక రిజిస్టర్డ్ ఏఆర్టీ బ్యాంక్ నుంచే తీసుకోవాలి. సో అంటే ఇప్పుడు ఓన్ పేరెంట్స్ దగ్గర నుంచి తీసుకోవడానికి కుదరదు అంటారు? నో, పేరెంట్స్ నుంచి ఏం తీసుకోవడం, ఎగ్ స్పర్మ్ గానీ, అంటే ద సన్ టేకింగ్ ఫ్రమ్ ద నో నాట్ ద సన్. ఇప్పుడు మనం సెరోగేట్ కి వెళ్ళినప్పుడు స్పర్మ్ అదంతా మనం సెరోగసీ స్పర్మ్ డోనర్ నుంచి ఎందుకు తీసుకోవాలి? ఇఫ్ ద హస్బెండ్ డస్ నాట్ హ్యావ్ స్పర్మ్స్, అజోస్పర్మియా ఉందనుకోండి, స్పర్మ్స్ లేవనుకోండి, అలాంటప్పుడు డోనర్ స్పర్మ్స్ అరేంజ్ చేస్తాం. దట్ అగైన్ వి నీడ్ టు ఇవాల్యుయేట్ కదా, then only we can go for the correct ఆయనకి లేనప్పుడే we suggest donor. But if they doesn't want, ఏదైనా డిసబిలిటీ ఉంది నాలో, some genetical గా ఏదైనా డిసార్డర్ ఉంది అనుకుంటే they can go for the sperm. They can go for donor, but we need to have entire proof that genetic problem ఉంది. మొత్తం కార్యోటైపింగ్ అని, కెరియర్ స్క్రీనింగ్ అని అన్ని చేశాకనే then we say okay you are eligible for donor. So మన ఇష్టం కాదు, I want to use ఫలానా డోనర్ అని ఉండదు. You can't use like that. Everything should be documented, everything should be approved, medically tested. Only then donor is, మన ఇష్టం ఉండదు. సో మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మ్యామ్ మా వ్యూవర్స్ కోసం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.